అమెరికాలో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మెక్సికన్ బోర్డర్ నుంచి ఎంటర్ అయ్యారు. అందులో ఇండియన్స్, చైనీస్, మెక్సికన్స్ ఇలా చాలా మంది ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్స్ టైంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తిరిగి పంపించేస్తా అని లోకల్ ప్రజలకు ప్రామిస్ చేశారు. చెప్పినట్టుగానే తన ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరి దేశాలకు వాళ్ళు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వీళ్ళ వల్ల యుఎస్ కి వచ్చిన నష్టం ఏంటి? అంత అర్జెంట్ గా మనిషికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిలిటరీ క్రాఫ్ట్ లో పంపించాల్సిన అవసరమే ఉంది. అందులో వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు? దీనికి మన గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయింది? అపోజిషన్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయి? ఫ్యూచర్ లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఇల్లీగల్ గా వెళ్ళటమే కదా అని ఈ ఇమిగ్రేషన్స్ అంత ఈజీగా ఉంటాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే హర్యానాకి చెందిన నిశాంత్ కుమార్ మొన్న డిపోర్ట్ అయిన తర్వాత ఆయన ఈ ఇమిగ్రేషన్ ప్రాసెస్ లో ఎన్ని తిప్పలు పడ్డారు, ఎంత కష్టపడ్డారు అని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 45 లక్షలు ఖర్చు పెట్టి 16 దేశాలు దాటి వెళ్లారంట. డైరెక్ట్ గా మనం లీగల్ గా జర్నీ చేసినంత ఈజీగా వీళ్ళు వెళ్లరు. సెప్టెంబర్ లో ముంబైలో స్టార్ట్ అయితే నితీష్ మధ్యలో సౌత్ ఆఫ్రికా, పనామా, బ్రెజిల్ లాంటి ప్లేసెస్ లో వాళ్ళ స్టాప్స్ ను ప్లాన్ చేసుకొని యుఎస్ లోకి వెళ్ళడానికి 3 months పైనే పట్టిందంట. ఇంకొంతమంది యుఎస్ దగ్గరలో వీసా సర్టిఫికేషన్ అంత స్ట్రిక్ట్ గా లేని కొలంబియా, బ్రెజిల్ లాంటి కంట్రీస్ లో స్టూడెంట్ వీసా తీసుకొని అక్కడి నుంచి మెక్సికో బోర్డర్ వరకు నడుచుకొని వెళ్లి ఆ బోర్డర్ దగ్గర మొన్నటి వరకు మిలిటరీ అండ్ సెక్యూరిటీ అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి అక్కడి నుంచి యుఎస్ కి వెళ్ళిపోయేవారు. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మా కంట్రీలో మాకు సేఫ్టీ లేదని అక్కడ మిలిటరీ దగ్గర సరెండర్ అయితే వాళ్ళ డెసిషన్ ని బట్టి నెక్స్ట్ ఏంటని ఉంటుంది. ఈ లూప్ హోల్ ని వాడి చాలా మంది పంజాబీస్ యుఎస్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అది వేరే స్టోరీ. ఈ జర్నీ మొత్తం మీద వీళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. ఈవెన్ క్లైమేట్ కూడా చాలా హార్ష్ గా ఉంటుంది. ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ తో పాటు సేమ్ రూట్ నుంచి ఫెంటనల్ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వాటిని ఆపటానికి ట్రంప్ మెక్సికో మీద టెరిఫ్స్ కూడా విధించారు. దీని గురించి నేను ఒక వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. డిపోర్టేషన్ గురించి చెప్పే ముందు అసలు ఇమిగ్రెంట్స్ వల్ల యుఎస్ కి వచ్చే నష్టం ఏంటో చూద్దాం. వీళ్ళు అమెరికా వెళ్ళడం వల్ల అమెరికాలో ఉన్న లోకల్ వర్కర్స్ కి ఎంప్లాయ్మెంట్ కష్టం అవుతుంది. అంటే ఒక కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళు లీగల్ గా $20 per hour తీసుకుంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సేమ్ వర్క్ ని $15 per hour తీసుకొని చేస్తుంటారు. డొనాల్డ్ ట్రంప్ కి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో ప్రాబ్లం కొత్తగా వచ్చిందేమీ కాదు. 2018 లోనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల అమెరికా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వీళ్ళ వల్ల అమెరికాకి 4 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్, లోకల్ గా వర్క్ చేసే వాళ్ళకి వర్క్ దొరకడం కష్టం అవుతుంది. సెకండ్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంపాదించిన అమౌంట్ యుఎస్ ఎకనామీలో కాకుండా వేరే కంట్రీస్ కి వెళ్తుంది. అంటే ఆ ఎర్న్ చేసే వాళ్ళు ఇంటికి పంపించుకుంటారు. థర్డ్, అక్కడికి వెళ్ళిన జాబ్స్ దొరకకపోతే ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డ్రగ్ బిజినెస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫోర్త్, అమెరికన్స్ పే చేస్తున్న ట్యాక్స్ తో వాళ్ళు పొందాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి అందట్లేదు. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో ట్యాక్స్ పేయర్స్ కి ఉండే బెనిఫిట్స్ ని వీళ్ళు కూడా ఇల్లీగల్ గా పొందుతున్నారు. అది గవర్నమెంట్ కి ఎక్స్ట్రా స్ట్రెయిన్ అవుతుంది. ఫైనల్ గా ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ వల్ల యుఎస్ గవర్నమెంట్ కి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ జరుగుతుంది. సో ఇది గమనించిన డొనాల్డ్ ట్రంప్ 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తిరిగి పంపించేస్తా అని లోకల్ ప్రజలకు ప్రామిస్ చేశారు. చెప్పినట్టుగానే తన ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఎవరి దేశాలకు వాళ్ళు పంపించడం మొదలు పెట్టారు. ఇప్పుడు డేటా ప్రకారం మెక్సికో, సెల్వడార్ తర్వాత 7 లక్షల మంది పైగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తో ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. కేవలం 2023లో 90,000 మంది ఇల్లీగల్ గా ఇండియా నుంచి యుఎస్ కి వెళ్లారు. ఈ డిపోర్టేషన్స్ ఏమీ ఇండియా కొత్త కాదు. లాస్ట్ ఇయర్ 1000 మందిని అక్కడి నుంచి పంపించేశారు. కానీ ఈ ఇయర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మాక్సిమం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేయాలని చూస్తున్నారు. దీని గురించి ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రణ్ధీర్ జైస్వాల్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఇండియన్స్ ని ప్రూవ్ చేయగలిగితే యుఎస్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా మా వాళ్ళని మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. దాంతో యుఎస్ గవర్నమెంట్ 200 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని నోటీస్ చేసి బుధవారం మధ్యాహ్నం అంటే February 5th C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో అమృత్సర్ దగ్గర డ్రాప్ చేశారు. ఆ 200 మందిలో 30 మంది గుజరాత్ నుంచి, 30 మంది హర్యానా నుంచి ఉన్నారు. మిగిలిన వాళ్ళు చండీగఢ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్కి చెందిన వారు ఉన్నారు. యుఎస్ పంపించాలనుకుంటే నార్మల్ ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా పంపించగలదు. కానీ సుమారు $1 billion ఖర్చు పెట్టి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో పంపించారు. నార్మల్ గా సివిలియన్ ఫ్లైట్ కి గంటకి $8,500 ఖర్చు అయితే అదే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కి గంటకి $28,000 ఖర్చు అవుతుంది. దాంతో పాటు ఫ్లైట్ పాత్ ని కూడా చేంజ్ చేశారు. అంటే నార్మల్ ఫ్లైట్స్ వెళ్లే దారిలో కాకుండా వేరే రూట్ ద్వారా వెళ్లారు. మిలిటరీ ఫ్లైట్స్ కి ఫ్యూలింగ్ వాళ్ళ బేసెస్ లోనే జరుగుతాయి. సో ఆటోమేటిక్ గా ఖర్చు పెరుగుతుంది. అసలు ఇంత ఖర్చు పెట్టి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ లో పంపించాల్సిన అవసరం ఏముంది? ఈవెన్ ప్యాసింజర్స్ అదే ఎవరినైతే డ్రాప్ చేస్తున్నారో వాళ్ళని చాలా హార్ష్ గా ట్రీట్ చేస్తున్నారంట. సో ఎందుకు ఇదంతా? దానికి ట్రంప్ ఆన్సర్ చాలా సింపుల్. ఆయన ఇక్కడి నుంచి పనులు చేసుకోవడానికి వెళ్ళినా వాళ్ళ ఎకానమీని డిస్టర్బ్ చేయడానికి కారణమయ్యారు కాబట్టి వీళ్ళని క్రిమినల్స్ లానే చూస్తామంటున్నారు. దానిని సింబలైజ్ చేయడానికి కాస్ట్ ఎక్కువైనా మిలిటరీ ఫ్లైట్స్ లోనే పంపించారంట. ఆయన ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఎంత సీరియస్ గా ఉన్నారో చెప్పడానికి, ఇకపై ఎవరు ఆ రూట్ ద్వారా రాకుండా ఉండడానికి అంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఈ డిపోర్టెంట్స్ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళకి కొన్ని రూల్స్ అలాగే కొన్ని సేఫ్టీ
సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్, ఎవరైతే డిటైనీస్ ఉన్నారో అంటే అక్కడి నుంచి డిపోర్ట్ అవుతున్న వాళ్ళు కేవలం ఒక బ్యాగ్, అది కూడా 18 kgs కంటే తక్కువ ఉండాలి. సెకండ్, అందులో చాలా మందికి హ్యాండ్ కప్స్ వేసి కాళ్ళు కట్టేసి తీసుకొస్తారు. నిజానికి ఇది కొంచెం హార్ష్ గా డీల్ చేసినట్టే, కానీ యుఎస్ దృష్టిలో వీళ్ళు క్రిమినల్స్ కాబట్టి అంతకంటే బెటర్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేం. థర్డ్, పిల్లలతో ట్రావెల్ చేసే వాళ్ళకి హ్యాండ్ కప్స్ ఉండవు, కొంతవరకు ఫ్రీగా ఉండొచ్చు. ఫోర్త్, ఫుడ్ వాళ్లే పెడతారు. డిపోర్టెంట్స్ తో పాటు 13 to 18 గార్డ్స్ కూడా ఉంటారు. నిజానికి ఇవేమీ కొత్త కాదు, కానీ ఈసారి ఇంత ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటంటే టైమింగ్. నార్మల్ గా మన ఇండియా అండ్ యుఎస్ ఫ్రెండ్లీ నేషన్స్. మోడీ గారికి ట్రంప్ గారికి రిలేషన్స్ కూడా బాగున్నాయి. అయినా ఇంత హార్ష్ గా ట్రీట్ చేస్తుంటే మీరేమీ చెయ్యట్లేదా అని అపోజిషన్ రేస్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ నెల 12న మోడీ గారు ట్రంప్ గారిని కలుస్తారంట. ఈ డిపోర్టేషన్స్ గురించి అడగాలని కాంగ్రెస్ లీడర్స్ ప్రెజర్ పెడుతున్నారు. కాంగ్రెస్ లీడర్ అయిన మల్లికార్జున్ ఖార్గే గారు వాళ్ళ మిలిటరీ ప్లేన్స్ లో ఇంత కష్టపెట్టే కంటే మన ప్లేన్స్ ని పంపించి అక్కడి నుంచి మన వాళ్ళని మనం తెచ్చుకోవాలన్నారు. దీని గురించి గురువారం పార్లమెంట్ బయట ప్రొటెస్ట్ కూడా చేశారు. మన ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు డిపోర్ట్ చేస్తున్న ఇండియన్స్ ని అంత హార్ష్ గా ట్రీట్ చేయకూడదని చెప్పారు. మళ్ళీ February 7న 487 మంది ఇండియన్స్ ని యుఎస్ గవర్నమెంట్ గుర్తించారు. వాళ్ళల్లో 298 మందిని ఫారెన్ సెక్రటరీ మినిస్టర్ అయిన మిస్రీ గారు వెరిఫై చేశారు. ఈసారి డిపోర్టీస్ కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన మరీ చెప్పారు. అలాగే రేపు 12వ తేదీన మోడీ ట్రంప్ తో మీటింగ్ లో దీని గురించి కూడా మాట్లాడతారని చెప్పారు. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యుఎస్ నుంచి వచ్చిన డిపోర్టెంట్స్ మీద ఏమన్నా కేసు వేస్తారా? లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ యూజ్ చేయనంత సేపు ఇండియాలో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, అంటే ఇంకా కేసెస్ ఏమీ పెట్టరు. ఒకవేళ ఎవరైనా వాళ్ళ పాస్పోర్ట్స్ కాకుండా ఫేక్ పాస్పోర్ట్స్ పెడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే మాత్రం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పటి వరకు అలా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి వెళ్ళిన కేసెస్ ఏమీ రిపోర్ట్ అవ్వలేదు. రేపు February 12న మోడీ గారికి ట్రంప్ గారికి మధ్య జరిగే మీటింగ్ లో మనకి వీళ్ళ బాండింగ్ కి సంబంధించి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో స్టోరీ అంతా విన్న తర్వాత మీకేమనిపించింది? ఇక్కడ డిపోర్టెంట్స్ ని ట్రీట్ చేసే విధానం కరెక్టేనా? దానికి మన గవర్నమెంట్ ప్రాపర్ గా రెస్పాండ్ అయినట్ట, లేకపోతే అపోజిషన్ లీడర్స్ చెప్తున్నట్టు ఇండియన్ ఫ్లైట్స్ ని అమెరికాకి పంపించడం బెటరా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే February 12th మీటింగ్ గురించి కూడా అప్లోడ్ చేస్తాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.